నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత విద్యార్థి ఫెడరేషన్ SU5 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ. అబ్దుల్లాపూర్ మారుమూల గిరిజన గ్రామస్తులను సందర్శించిన పోలవరం ఎమ్మెల్యే శ్రీ చెర్రి బాలరాజు. చెన్నూరు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. వర్షపు నీరు ఆగి ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది. ఎండలో కూలర్లో నీళ్లు ఉండడంతో నీళ్లు నిలిపేయడం జరుగుతుంది. నీళ్లు తీసివేయడం జరిగింది. లక్షటిపేట తహసీల్దార్ కార్యాలయంను ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్. బోనాల ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీ సభ్యులకు చెక్కులు పంపిణీ చేసిన కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్. పంచాయతీ పరిధిలోని డ్రైనేజ్ వ్యవస్థ అత్యంత దుర్గంధంగా తయారవుతుందని, గృహ అవసరాలకు వాడుతున్నటువంటి నీరు రోడ్లపైకి వస్తున్నాయని పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య విజ్ఞప్తి. ఇంటి వద్ద ఉన్న వారికి మాత్రమే నీళ్లు పోస్తామని తాళం వేసి డ్రమ్ములు బయట పెట్టి వెళ్తే నేను నీళ్లు పోయేనని కాలనీ ప్రజలు. ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఏర్పాటు చేసిన విజ్ఞాన విద్యా మందిర్. బుసాపూర్ ఉన్నత పాఠశాలలో బదిలీ పదోన్నతిపై 2 ఉపాధ్యాయులకు సన్మానం. మెండోరా మండలంలోని బుస్సాపూర్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న చెవిటి భూపతి సాంఘిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్, పోచంపాడు పాఠశాలకు అరుంధతి హిందీ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతిపై, ఇస్సాపల్లి పాఠశాలకు కిరణ్మయి తెలుగు స్కూల్ అసిస్టెంట్, రామ్ మందిర్ ఉన్నత పాఠశాల ఆర్కూర్ కు బదిలీ పదోన్నతులపై వెళ్లిన సందర్భంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మరియు ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో శాలువలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. సార్ గ్రామస్తుల ద్వారా ఎన్నో విరాళాలు తీసుకొచ్చి పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారని, ఒక విషయాన్ని గట్టిగా పట్టుదలగా చెప్పాడు అని అంటే సార్ ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఆ పట్టుదల అనే అంశం నేను భూపతి సార్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. తర్వాత కిరణ్మయి మేడం ద్వారా, ఇందాక రాజేశ్వర్ సార్ చెప్పినట్టు నేను మేడం ద్వారా నేర్చుకున్నటువంటి అంశం ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం కానీ ఆత్మస్థైర్యం కానీ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ గట్టిగా గొప్పగా ఎలా ఉండొచ్చో మన మేడం ద్వారా నేర్చుకున్నాను. మేడం తెలంగాణ రాష్ట్రంలో ఉపకారవేత్తలు ఫీజు రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని SU5 రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు అన్నారు. రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడించడం జరిగింది. దుస్థితి మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు షిఫ్ట్ వైజ్ గా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలు నడుస్తా ఉంటే ఈ రోజు షిఫ్ట్ వైజ్ కాకుండా రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ గా బిల్డింగ్ కేటాయించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ SFI గా దఫాల వారిగా పోరాటం చేస్తున్నా కూడా ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈరోజు మేడ్చల్ జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు వేస్తూ ఈరోజు అధికారులు ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తా ఉన్నారు. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే, ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి, ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ కోరుతా ఉన్నాం. ఈ రోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మేడ్చల్ జిల్లాలో అనేక కాలేజీల్లో జూనియర్ నుంచి మొదలు పెడితే PG PhD ఇంజనీరింగ్ దాకా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళ మెమోలు ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈరోజు ఆపాలంటే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం అబ్దుల్లాపురం మారుమూల గిరిజన గ్రామంకు పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిరి బాలరాజు సందర్శించడం జరిగింది.
వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మా గ్రామంలో కరెంట్ లేదు, మా గ్రామంలో వాటర్ లేదు, సీసీ అదే రోడ్లు లేవు, ఇలాగా పదే వచ్చి కంప్లైంట్ చేస్తుంటే మేము ఒకసారి వచ్చి విజిట్ చేసి ఈ సమస్యని అన్ని అధికారులు చెప్పడం జరిగింది. అదే వాళ్ళు చెప్పాము, అదే రీతిగా ఈరోజు ఇక్కడ అని తర్వాత కృష్ణాపురం దగ్గర అక్కడ కూడా కరెంటు కూడా లేని పరిస్థితులు ఉన్నారు. దానిపై కూడా అధికారులకి అసలు ఎవరు తెలుసుకుందామని నేను రావడం జరిగింది. అలాగే ఈరోజు నియోజకవర్గంలో నిజంగా ఎంత దురదృష్టం అంటే అర్ధరాత్రి 12 గంటలు కూడా కంప్లైంట్స్ తీసుకుని వస్తున్నారు. అంటే ఈ 5 ఏళ్లలో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారొద్దని, వైసీపీ ప్రభుత్వం మారొద్దని ఒక వ్యతిరేకతతో ఉన్నారు. ఈరోజు నాకు రాత్రి 12 గంటలు కూడా అది వాళ్ళు సమస్యలను తీసుకుని వస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తప్పకుండా మేము ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిస్తే మేము మీకు సీసీ రోడ్లు కానీ, అలాగే మెయిన్ తార్ రోడ్లు కానీ, నిరుపేదలకు ఇల్లు కానీ, అలాగే మంచినీరు వ్యవస్థని ప్రతి ఒక్కరికి అందించే విధంగా మేము ఆ రోజు హామీ ఇచ్చాము. ఆ హామీని ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా, ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఏదైతే రోడ్లు కానీ, ఇల్లు కానీ వీటిని ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అదే ఫండింగ్ రూపంలో కానీ ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మేము మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఓ మీడియా ప్రతినిధిని నిన్న హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చెన్నూరు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించిన తహసీల్దార్ కు మెమరాండం సమర్పించారు. దాడులు చేసిన సిఐని పోలీస్ దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, విలేకరులపై దాడి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రైడే సందర్భంగా 5వ వార్డ్ ఆరుపేటలో మురికి కాల్వలపై టెమోపాస్ స్ప్రే బ్లీచింగ్ చేయడం జరిగింది. వర్షపు నీరు ఆగి ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది. కొట్టు ఇట్లా దగ్గర కింది తీసినా కదా. మీరు ఫోన్ మాట్లాడిపోయారు వెంటనే పడుతుంది. మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వ ఆసుపత్రిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీలు చేశారు. ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశాను. దానిలో కొంచెం వాటర్ వస్తున్నాయి. అదే డాక్టర్స్ కూడా టైంలో ఉంటారు సార్. డాక్టర్స్ ఎంత ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటా. ఇది ఓన్లీ జస్ట్ పోస్ట్ మార్టం కోసం పనికి వస్తుంది సార్. మా హాస్పిటల్ ఏదైనా ఏమి సీరియస్ కేసు వచ్చిందనుకో ఓన్లీ పోస్ట్ మార్టం మాత్రమే పనికి వస్తుంది తప్ప ఇక్కడ కరెక్ట్గా ఒకసారి నేను చెక్ చేస్తాను. కానీ అక్కడ ఎస్పెషలిస్ట్ అయితే లేరు మన హాస్పిటల్స్లో. మేజర్ ప్రాబ్లమ్స్ ఏముంటుంది సార్? దిస్ ప్రాబ్లమ్ కాలేదు కాదు, దగ్గర ఒక 25 years ప్రాబ్లమ్ సార్ ఇది.
అది ఒక్కసారి నేను చూస్తాను, ఎంతమంది డాక్టర్స్ అది చూస్తాను. నేను చూశాను, ఒక్కసారి విజిట్ చేసి చూశాను. మీరు వచ్చినప్పుడు అదే అట్లా ఎవరికి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, ఫర్టిలైజర్ అటువంటి ప్రతి దాంట్లో ₹1,70,000 కంప్లీట్ కానీ ఇప్పుడు ఎవరెవరికి చెప్పకుండా వచ్చాను. సార్ అది తెలిస్తే ఇక మేము కూడా మీకు అంటే ఇట్లా సార్ మీరు రోడ్డు మీద రాగానే మిమ్మల్ని చూసింది ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి సార్. చెప్పండి లీడర్లు పట్టించుకోరు. మీరు ఏమైనా క్వశ్చన్ అయితే చెప్తాను. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మారేడుపల్లి నెహ్రూ నగర్ ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆలయ నిర్వాహకులకు 218 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, నా చేతుల మీదుగా బోనాల ఉత్సవాల చెక్కులు అందించడం మరియు మీ అందరినీ ఈ రోజు ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ యొక్క 218 మందిది కరెక్ట్గా గతసారి కూడా ఎవరెవరైతే అప్లై చేశారో వాళ్ళని చెక్ చేసుకొని వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకొని అందరికీ చెక్స్ వచ్చే విధంగా సపోర్ట్ చేసినందుకు, కృషి చేసినందుకు, ఇంకా కొంతమందికి కొత్త టెంపుల్స్ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు, వారిది కూడా ఇవ్వాలని కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమంది టైం ఉందా అనుకొని కూడా అప్లికేషన్స్ ఇవ్వలే మీకు, వారిది కూడా అప్లికేషన్స్ తీసుకొని వారికి కూడా ఇస్తాడు చూడాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరంలో బోనాలకి 15 కోట్లు నిధులు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు నిధులు రిలీజ్ చేశారు. 35% సుమారు 35% నిధులు పెంచడం చాలా హర్షణీయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే రోజు రోజు అన్ని రేట్లు పెరుగుతున్న సందర్భంగా వీరు ఏదైతే టెంపుల్స్ కి లైటింగ్ కావచ్చు, ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, ఇతర టెంపుల్స్ కావాల్సిన ఏర్పాట్లకి డబ్బులు సరిపోతలేదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన సమీక్ష నిర్వహించి ఎండోన్మెంట్ మినిస్టర్ తోటి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి వీరికి గతంలో ఇచ్చినట్టు 15 కోట్లు అయితే సరిపోదు, ఈసారి 20 కోట్లు ఇవ్వాలని వారు చెప్పడంతో అనేక సార్లు సమీక్ష నిర్వహించి 20 కోట్లు ఇవ్వడం సంతోషకరం. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బోనాలు పండుగ మంచిగా జరగాలి, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలి, ఏ ఇబ్బందులు కలగకుండా అని ఉండాలనేసి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా సమీక్ష జరిపి ఈరోజు హైదరాబాద్ కి అన్ని పండుగల పెద్ద పండుగ మన బోనాల పండుగని, రాష్ట్ర పండుగ కాబట్టి ఈ పండుగకు ప్రాధాన్యత ఇచ్చి అందరు డిపార్ట్మెంట్ తోటి మాట్లాడారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టి మండలం సీనియర్ జనసేన నాయకులు ఏలేశ్వరం మధుస్వామి మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య విజ్ఞప్తి. ఆంధ్ర అయోధ్య ఆంధ్ర భద్రాచల అయినటువంటి ఒంటిమిట్టి శ్రీ కోదండరామస్వామి ఆలయం పంచాయతీ పరిధి డ్రైనేజ్ వ్యవస్థ అత్యంత దుర్గంధంగా తయారవుతుంది. గృహ అవసరాలకు వాడుతున్నటువంటి నీరు రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒంటిమిట్ట మండల జనసేన నాయకుడు ఏలేశ్వరం మాధవస్వామి నమస్కరించి చెప్పడం విన్నపము. సార్, ఒంటిమిట్ట పూర్వనామం ఏకశిలా నగరం. ఇక్కడ శ్రీ కోదండరామస్వామి త్రేతాయుగంలో జాంబవంతుడికి ప్రతిష్ఠ చేశారు. అనాది నుంచి నేటి వరకు స్వామివారి కైంకర్యాలు జరుగుతూ ప్రభుత్వపరంగా కళ్యాణోత్సవం జరుగుతున్నది. ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తులు ప్రతిరోజు వందలాది మంది, వేలాది మంది స్వామివారు వస్తూ దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. ఈ విషయం మీకు తెలిసిన విషయమే. ఇది ఇలా ఉండగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో ఇప్పటి వరకు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ యొక్క నామరూపాలు లేకుండా కొన్ని చోట్ల పూడ్చివేయడం వల్ల వర్షపు నీరు కావచ్చు, గృహాలలో నుంచి వచ్చే నీరు కావచ్చు, బయటికి రావాలంటే ఆ నీరు తొక్కుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆ నీరు బయటికి రావడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నాయి. కావున మీరు పంచాయతీరాజ్ శాఖ చూస్తున్నారు కాబట్టి దయచేసి పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట
గ్రామాన్ని మండలాన్ని దృష్టిలో పెట్టుకొని అండర్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మండల ప్రజల తరఫున జనసేన పార్టీ ప్రకారంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కామారెడ్డి పట్టణంలోని 41వ వార్డులో పంచముఖి హనుమాన్ టెంపుల్ వెనకాల ఫస్ట్ గల్లీ గత కొంతకాలంగా ట్యాంకర్ మేనేజ్ చేస్తున్న చింతల రవి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రతి ఇంటికి ఒక డ్రమ్ము నీళ్లు పోయాల్సింది. కానీ దానికి విరుద్ధంగా ఇంటి వద్ద ఉన్న వారికి మాత్రమే నీళ్లు పోస్తానని, తాళం వేసి డ్రమ్ములు బయట పెట్టే వాళ్ళకి పోయారని కాలనీ ప్రజలతో చెప్పడం జరిగింది. నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఏర్పాటు చేసిన విజ్ఞాన మందిర్ ఎయిడెడ్ పాఠశాలను ప్రారంభించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు. పురుషం